సత్య న్యూస్ నేను స్రవంతి ముందుగా హెడ్లైన్స్ బీజేపీ మత రాజకీయాలు తప్ప రాష్ట్ర అభివృద్ధికి చేసింది శూన్యం పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ కనుమరుగవుతుందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కనగల్ మండలంలోని చెర్ల గౌరవం గ్రామంలో పంట నష్టపోయిన రైతును పరామర్శించిన బీజేపీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి సైదిరెడ్డి. త్రాగునీటి ఎదుటకి ప్రభుత్వ చర్యలు చేపట్టిన ఆన్ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. ప్రసిద్ధ దేవాలయంలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల్ని అరెస్టు చేసిన నల్గొండ జిల్లా పోలీసులు. మల్కజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ ను గెలిపించాలన్న జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి. చిన్న పత్రికలకు మ్యాగజైన్లకు టీయూడబ్ల్యూజే ఐజేయూ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్న ఐజేయూ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు పంట నష్ట పరిహారం చెల్లించాలన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జులకంటి రంగారెడ్డి. కేంద్ర ప్రభుత్వ పాలన రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను ధ్వంసం చేస్తున్నాయన్న పిల్లి సుధాకర్. ఉప్పల్ ప్రెస్ క్లబ్ పైన ఈటెల రాజేందర్ అనుచరుల వీరంగం ఖండిస్తున్నామన్న తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న చుక్కా రామయ్య. ది స్పేస్ హై స్కూల్ కరెస్పాండెంట్ వనిల్ కుమార్. బీబీగూడెం గ్రామంలో సీతారాముల ఉత్సవం. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలన్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ. ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేసిన మత్స్య పారిశ్రామిక సంఘాల నాయకులు, మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బీజేపీ మత రాజకీయాలు తప్ప రాష్ట్ర అభివృద్ధికి చేసింది శూన్యమని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ కనుమరుగవుతుందని, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం కేసీఆర్ అబద్ధాల ప్రచారం చేస్తున్నాడని మంత్రి ఉత్తమ్ ధ్వజమెత్తారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ బీజేపీ మత రాజకీయాలు తప్ప రాష్ట్ర అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ కనుమరుగవుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం కేసీఆర్ అబద్ధాల ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. జనరేటర్తో ప్రెస్ మీట్లు పెట్టుకుని కరెంట్ కట్ అయిందంటూ కేసీఆర్ మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు కరువు మొదలైంది టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే అని, కృష్ణా గోదావరి జలాశయాల్లో నిల్వలు తక్కువగా ఉండటానికి కారణం కేసీఆర్ ధోరణి మాత్రమేనని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం సేకరణ కోసం 7,149 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధిస్తుంది. దేశంలో బీజేపీని ఓడిస్తేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో కేటీఆర్ ఉచిత సలహాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరం లేవని, కాంగ్రెస్ పార్టీలోనే నిష్ణాతులైన నాయకులు ఉన్నారని అన్నారు. 6వ తేదీన తుక్కుగూడలో జరిగే రాహుల్ గాంధీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. రాజకీయ అనుభవం ఉంది. ఈ దేశ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని హామీలు నెరవేర్చిన ఉన్నారు ఎవరన్నా? మరి కొద్దిగా ఆలోచన చేయాలి. మీరు 10 ఏళ్ళ నుండి ఎస్సీలకు, ఎస్టీలకు 3 ఎకరాలు ఇస్తామని ఇవ్వలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టబెడతామని ఇవ్వలే, ముస్లింలకి పన్ను రిజర్వేషన్ ఇవ్వలే. 10 ఏళ్ల పాటు మీరు ఉండి మీరు చెప్పిన మెయిన్ హామీలు ఏం నెరవేర్చకుండా మీరు అందరూ అట్నే ఉంటారు అనుకుంటున్నారు. లేదు,
మేము 100 రోజుల లోపల 5 హామీలు నెరవేర్చినాం. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, అయిపోగానే తగిన కూడా అమలు చేస్తాం. సాగర్ ఎడమ కాలువ నీళ్లు మంచినీటి కోసం మీరు షెడ్యూల్ కనుక్కోండి. అంతకు ముందే ఈ షెడ్యూల్ ప్రకారం నీటి విడుదల ప్లాన్ ఉంది. ఇప్పుడు కేసీఆర్ యొక్క ఇరిగేషన్ మీద ఆయన ఎక్స్పర్ట్, ప్లానింగ్ మీద ఆయన ఎక్స్పర్ట్, పంటల మీద ఆయన ఎక్స్పర్ట్. మరి ఈ భూ ప్రపంచంలో అన్ని ఎక్స్పర్ట్ కదా, అందుకోసమే కాళేశ్వరం కడితే కూలిపోయింది. ఇక ఆయన ఉచిత సలహాలు తీసుకునే పరిస్థితి మేము లేవు. మేము ఎక్స్పర్ట్స్ నిష్ణాతులతో పరిశీలన చేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర కేబినెట్ మరి సమిష్టి నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు మేలు చేయబోతున్నాం. ఎవరు కొద్దిగా చూడదో శరం కరవాలి. ఏంటంటే అరే మీరు రాజకీయ ప్రత్యర్థుల మీద రకరకాలుగా మీరు ఇది ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించి, రాజకీయ ప్రత్యర్థులే కాదు బిజినెస్ మీద ఉపయోగించి బిజినెస్ మ్యాన్ మీద బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసుకుంది. సినిమా స్టార్ల మీద ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. అసలు పూర్తిగా కేసీఆర్ అప్పుడున్న అధికారుల వాళ్ళు తెలంగాణ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇక పనిష్మెంట్ ఎట్లా ఉంటది, చట్టం తన పని తను చేసుకోపోతుంది. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 7,149 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మేము స్టార్ట్ చేస్తున్నాము. కొన్ని మొదలైనవి, కొన్ని మొదలవుతున్నాయి. ఒక్క గింజ కూడా ఎంఎస్పి కంటే తక్కువ ధరకి కొనుగోలు చేయకుండా సిస్టమ్ తీసుకొస్తున్నాము. ఎవరైనా సరే వ్యాపారులు కానీ రైస్ మిల్లర్లు కానీ ఎవరైనా సరే కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకి ధాన్యాన్ని కొనుగోలు చేస్తే కఠినమైన చర్యలు తప్పవు. ఇది ప్రొక్యూర్మెంట్ విషయంలో. మీ కరెంట్ విషయంలో మొన్న సూర్యాపేటలో మీ అందరు జరిగిందో జనరేటర్ మీద నడుస్తున్న దాన్ని కరెంటు ఫెయిల్ అయితే ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు. కొంత 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నాయన ఈ స్థాయికి దిగజారొద్దని చెప్పి మేము సలహా ఇస్తున్నాం. రాష్ట్రంలో అన్ని రంగాలకి మా ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఇస్తుంది, కట్టుబడి ఉన్నాము. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు విద్యుత్. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా బుధవారం ముస్లిం సోదరులకు నల్గొండలోని పోలీస్ ఆడిటోరియంలో గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన తనయుడు గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లిం మత పెద్దలకు ఫ్రూట్స్ తినిపించారు. ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా బుధవారం ముస్లిం సోదరులకు నల్గొండ పోలీస్ ఆడిటోరియంలో గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన తనయుడు గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డిని పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లిం మత పెద్దలకు ఫ్రూట్స్ తినిపించారు. ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ యావత్ దేశం ప్రశాంతంగా రంజాన్ పండుగను జరుపుకోవాలని, పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం సద్దుమణిగి శాంతి నెలకొనాలని ఆయన చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారతదేశం అని అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన కోరారు. అలాగే గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో పాల్పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆ అల్లా ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా జీవించాలని ఆయన చెప్పారు. اللهم ارزقنا حبك وحب رسولك اللهم آت أنفسنا تقواها أنت خير من زكاها أنت وليها ومولاها اللهم أجرنا من النار اللهم أجرنا من النار اللهم أجرنا من النار يا مجير يا مجير يا مجير اللهم إنا نسألك من خير ما سألك منه نبيك وحبيبك محمد صلى الله عليه وسلم ونعوذ بك من شر ما استعاذك منه نبيك وحبيبك محمد صلى الله عليه وسلم وأنت المستعان
अहबाब भी सब हमारी मोहब्बत में जमा है। अपने फजल व करम से इस मोहब्बत को हमेशा कायम भी रखिए, आबाद रखिए। दुआओं को मैं अपने फजल व करम से कबूल फरमा। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद अलहिमना मराशिदा उमूरिना वाइदना मुश्किल अल्लाहुम्मा लका सब्बु व बिका आमन्तु व अलैका तवक्कलतु व अला रिज़्क़िका अफ़्तरतु फतक़ब्बल मिन्नी। दो दुआ पढ़िए। तीन अशरे अल्लाह ने फरमाए। पहले 10 दिन अल्लाह की रहमत के हैं, बीच के 10 दिन मग़फ़िरत के हैं और आखिरी 10 दिन जो है दोज़ख से पनाह मांगने के, नजात के हैं। अल्लाह तबारक व तआला ने इस महीने की बरकत से तमाम मखलूक़ात पर रहम करते हैं और ईमान वालों की दुआओं की बरकत से दुआएं कबूल करते हैं। इस महीने का खुलासा ये है कि हर ईमान वाले के दिल में अल्लाह की मोहब्बत और अल्लाह के नबी की मोहब्बत ఆశీర్వదించాలని మరి 9వ తారీఖు దాదాపు 10-11 రోజు తేదీల్లో వచ్చేటువంటి మరి రంజాన్ సందర్భంగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో యావత్ ప్రపంచం, యావత్ భారతదేశం, యావత్ తెలంగాణ రాష్ట్రం మరి ఈ పండుగను జరుపుకోవాలని చెప్పి దేనికి ఆ భగవంతుడు అల్లా సహకరించాలని చెప్పి మనం చేస్తూ మీ అందరిని కూడా మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. लका सब्बु व बिका आमन्तु व अलैका तवक्कलतु व अला रिज़्क़िका अफ़्तरतु फतक़ब्बल मिन्नी। दो दुआ पढ़िए। వెనకాల పబ్లిక్ సందర్భంగా కొత్త వెంకటరెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు
పెద్దలు మౌలానా బషీరుద్దీన్ గారు, అదేవిధంగా కాజీ విక్రముల్లా గారు, అదేవిధంగా మౌలానా హిలాలుద్దీన్ గారు, అదేవిధంగా హఫీజ్ ఖాన్ గారు, అదేవిధంగా హనీస్ ముద్దాదర్ గారు, మత పెద్దలు మాకు మిత్రులు నకీ హుసేన్ గారు ఈనాటి ఇఫ్తార్ కార్యక్రమానికి వచ్చిన సందర్భంలో వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. ఈ పవిత్రమైనటువంటి ఈ రంజాన్ సందర్భంగా ఆ అల్లాహ్ అందరికీ మంచి ఆరోగ్యాలు ప్రసాదించాలని, ప్రపంచవ్యాప్తంగా అశాంతిని తొలగించి ప్రశాంతతను చేకూర్చాలని. రంజాన్ మాస ఉపవాస దీక్షల్లో పాల్గొచ్చుకుంటుంటే నా ముస్లిం సోదరులకు అందరికీ కూడా నా నమస్కారాలు. రంజాన్ మాసం అనేది చాలా పవిత్రమైన మాసం. ఇట్లాంటి మాసంలో ఉపవాస దీక్షలు చేసినటువంటి మిత్రుల పేరున ధన్యవాదాలు. మరొకసారి వాళ్ళందరికీ కూడా ఈ ఇఫ్తార్ దావత్కు వచ్చేసినందుకు వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ రంజాన్ మాసం వచ్చే వారం రోజుల్లో మనకు ఈద్ కూడా వస్తుంది కాబట్టి అడ్వాన్స్గా అందరికీ కూడా ఈ పండుగ తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ఈరోజు నల్గొండ పట్టణంలో దావతే ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు నల్గొండ పట్టణానికి సంబంధించిన ముస్లిం సోదరులు అందరూ కూడా ఈరోజు రావడం, ముస్లిం మత పెద్దలు కూడా ఈరోజు రావడం చాలా శుభపరిణామం. అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా వారి రోజా ఉపవాస దీక్షలు మరింత బాగా చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, శాంతి సామరస్యాలకు ప్రతీకైనటువంటి నల్గొండ పట్టణంలో రాబోయే ఈదుల్ ఫితర్ పండుగ కూడా అందరూ బాగా జరుపుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు, మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. కనగల్ మండలంలోని చెర్లగౌరారం గ్రామంలో వ్యవసాయ రైతు నిమ్మల సత్యరెడ్డి 5 ఎకరాల భూమిలో వరి సాగు పొట్ట దశలో ఉండగా బోరు నీరు అడుగంటిపోవడంతో 2 ఎకరాల భూమి ఎండిపోవడం జరిగింది. ఆ వరి సాగుకు నీరు అందక రైతు సుమారు ₹1,00,000 వరకు పంట నష్టం వాటిల్లడంతో ఈ విషయం తెలుసుకుని తెలంగాణ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డిలు సందర్శించారు. అనంతరం వారు మాట్లాడారు. కనగల్ మండలంలోని చెర్లగౌరారం మండలంలో వ్యవసాయ రైతు నిమ్మల సత్యరెడ్డి 5 ఎకరాల భూమిలో వరి సాగు పొట్ట దశలో ఉండగా బోరు నీరు అడుగంటి పోవడంతో 2 ఎకరాల భూమి ఎండిపోవడం జరిగింది. ఆ వరి సాగుకు నీరు అందక రైతుకు సుమారు ₹1,00,000 వరకు పంట నష్టం వాటిల్లడంతో ఈ విషయం తెలుసుకొని తెలంగాణ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి సందర్శించడం జరిగింది. తగిన నష్టపరిహారం వెంటనే ప్రభుత్వం అందుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతబాగ లింగస్వామి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సీతారాం రెడ్డి, గడ్డ వెంకటరెడ్డి, మండల అధ్యక్షులు పులకర భిక్షం, జిల్లా నాయకులు తిరందస్ కనకయ్య, పల్లె ప్రకాష్, జిల్లా కార్యవర్గ సభ్యులు నగరకండి శంకర్, మండల ఉపాధ్యక్షులు నిమ్మల సుధాకర్ రెడ్డి, యువమోర్చా జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖీ, బూత్ అధ్యక్షులు చిలకరాజు అరుణ్, రైతులు చేకూరి అంజిరెడ్డి, కోమి నరసింహ, నిమ్మల చిన్న సత్యరెడ్డి పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి కరువు మరి ఎంతో ఆశలతోటి రైతాంగం పంట వేసుకుంటే కనీసం నీళ్లు కూడా పూర్తిగా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ప్రాజెక్టులలో నీళ్లుండి కూడా మరి అధికారులు
నిర్లక్ష్యం వల్ల కాలువలతోటి నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా పట్టు రాక కనీసం అధికారులు వీరిచ్చే ఆదేశాలని అనుసరించక లేక అధికారుల మీద వీరికి పట్టు లేక ఈరోజు రైతాంగం నష్టపోతూ ఉన్నది. ఎక్కడ చూస్తే అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఈరోజు నల్లగొండ వరకు ఏ ప్రాంతం వెళ్ళినా కూడా రైతాంగం ఈరోజు కన్నీటితో మా దగ్గరకు వచ్చేసి ఇలాంటి పరిస్థితి మా ఏకరువు పెడుతూ ఉన్నారు. మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్యుమరేషన్ కూడా చేయలేని పరిస్థితి. 8 ఎకరాలు పంట నష్టం జరిగింది. మరి రైతాంగాన్ని ఏ రకంగా ఆదుకోవాలా, మరి రైతాంగానికి ఎకరానికి ఇంత పంట నష్ట పరిహారం ఇవ్వాలన్న ఆలోచన లేదు. కానీ ఎన్నికలు వచ్చినాయి, ఓటు ఎట్లా అడగాల, ఓటు ఎట్లా కొనుక్కోవాలా, ఓట్లు ఏ రకంగా మరి ఎన్నికల్లో మేము అబద్ధాలు చెప్పేసి ఓట్లు దండుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప ఈ ప్రాంత రైతాంగానికి వారి కష్టాలను ఏ రకంగా గట్టెక్కించాలా, వారిని ఏ రకంగా ఆదుకొని ఈ ప్రాంత ప్రజానికానికి మరి నష్టపరిహారం ఇవ్వాలని ఆలోచన లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, వెంటనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కరువుని ఎన్యుమరేషన్ చేసి మరి అంచనా వేసి ప్రతి రైతాంగం ఈరోజు నల్లగొండ కాదు రాష్ట్రం మొత్తం రైతుల పరిస్థితి ఎంత దీనంగా ఉందంటే పేనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది పరిస్థితి. కాంగ్రెస్ కోటేసి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, పంట నష్టమైన ఒక్కళ్ళు వచ్చి చూసే పరిస్థితి లేదు. పంట నష్టం కాదు, పంటలకు ఇస్తా అన్న రైతు భరోసా ఇంతవరకు అడ్రస్సే లేదు. 2 ఎకరాలు 2 ఎకరాలన్నర దాకానే ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఏమన్నంటే మేము ఆ పొలాలకి ఇవ్వట్లేదు, ఈ పొలాలకి ఇవ్వట్లేదు, ట్యాక్స్ కట్టిన వాళ్ళకి ఇవ్వట్లేదు అని 70% మందికి ఇచ్చే పరిస్థితిలో లేరు. అది అసలు ఏ రకంగా మీరు లెక్కేసిందనేది చెప్పే పరిస్థితిలో లేరు. ఇకపోతే ఎలక్షన్ల ముందు దాకా మీరు 2 లక్షలు తీసుకోండి, మేము ఎమ్మటే 9వ తారీఖు రద్దు చేస్తామన్నారు 2 లక్షలు. దాని గురించి మాట్లాడే నాదుడు లేడు. ఈరోజు రైతుల్ని ఎంత అబాస్పాలు చేస్తూ ఉండంటే పంటలు వేసుకోమంటే ఈవెన్ మంత్రులు ఈ జిల్లాలోనే ఉన్నారు. సాగునీటి శాఖ మంత్రి, సివిల్ సప్లై మంత్రి, రోడ్ల మంత్రి ఇద్దరు ఇక్కడనే ఉన్నారు. ఇలా ఓట్ల కోసం తిరుగుతూ ఉన్నారు. అదే ఒక ప్రిపరేటరీ మీటింగ్ పెట్టి మీరు ఆరుతడి పంటలు వేయండి, మేము నీళ్ళు ఇయ్యలేము, మీరు వేసుకుంటే మీరే నష్టపోతారని ఒక మాట చెప్పింది లేదు. ఒక ప్రిపరేటరీ మీటింగ్ పెట్టింది లేదు. రైతుల్ని గాలికి వదిలేసిండ్రు. ఈరోజు అంతా కూడా పొట్టకొచ్చి అన్ని రకాల పెట్టుబడులు అయిపోయి ఇక మొత్తం అయిపోయేది ఎండిపోతే దాదాపు పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టం అయిపోయింది. ఎకరానికి 30,000 నష్టమయ్యే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి అట్లీస్ట్ వాళ్ళ నష్టాన్ని 25,000 ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలా. మీరు ఇచ్చిన దాకా ఎట్టి పరిస్థితుల్లో మేము పొలం బాట పడతాం. రైతులు ఎట్లాగూ చూస్తున్నవారు మీకు కర్రు కాల్చి వాత పెట్టాలా. ఈ 100 రోజులు మీరు ఏ రకంగా మోసం చేసిరో రేపు జరిగే ఎలక్షన్లో కూడా అదే రకంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ముందు కూడా మీరు రోడ్ల మీద కూడా నడిచే పరిస్థితి ఉండదు. మీరు అర్జెంటుగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ, రైతు భరోసా, దాంతోపాటు 25,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. బుధవారం పెన్పహాడ్ మండలంలోని ఎన్ఎన్ఆర్ఎం బ్రిడ్జి వద్ద ఎన్ఎస్పీ కెనాల్ను అదనపు ఎస్పీ మేకల నాగేశ్వరరావుతో కలిసి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట్రావు మాట్లాడారు. బుధవారం పెన్పహాడ్ మండలంలోని ఎన్ఎన్ఆర్ఎం బ్రిడ్జి వద్ద ఎన్ఎస్పీ కెనాల్ను అదనపు ఎస్పీ మేకల నాగేశ్వరరావుతో కలిసి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు మాట్లాడుతూ త్రాగునీటి ఎద్దట నివారణ కొరకు నాగార్జునసాగర్ జలాశయం నుండి పాలేరు జలాశయం నింపడానికి మంగళవారం నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. త్రాగునీటి కొరకు కాకుండా ఇతర అవసరాల వినియోగం చేయకుండా 26 టీంలను ఏర్పాటు చేసి 126 మంది సిబ్బందిని 24 గంటలు పర్యవేక్షించేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం తాగునీటి కొరకు మాత్రమే నీటిని విడుదల చేసిందని, రైతులు బోర్ల ద్వారా నీటిని వినియోగించవద్దని కలెక్టర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. పెన్పహాడ్ పరిసర ప్రాంతాలలో బోర్ల వినియోగం చేయకుండా బోర్లకు కరెంటు కనెక్షన్ తొలగించడం జరిగిందని, బుధవారం సాయంత్రం యథావధిగా కరెంటు కనెక్షన్ తిరిగి ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్ఎస్పీ నీరు పాలేరు జలాశయం చేరితే సూర్యాపేట జిల్లాలలో మరో 3 నెలల పాటు 393 మంది ఆవాసాలు, 192 గ్రామ పంచాయతీలకు, 2 మున్సిపాలిటీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమృద్ధిగా తాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు.
గత కొద్ది రోజుల నుండి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడైన ఖమ్మంపాటి బుచ్చయ్య తాను దొంగతనం చేసిన ఆభరణాలు తీసుకుని చండూరు మీదుగా హైదరాబాద్కు వెళ్తుండగా పోలీసులు పట్టుకుని అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. బుధవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ చందన దీప్తి మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుండి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడి అయిన ఖమ్మంపాటి బుచ్చయ్యను దొంగతనం చేసిన ఆభరణాలు తీసుకొని చండూరు మీదుగా హైదరాబాద్కు వెళ్తుండగా బుధవారం కస్తాల ఎక్స్ రోడ్ వద్ద చండూరు ఎస్ఐ తన సిబ్బందితో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఖమ్మంపాటి బుచ్చయ్యను ఆపి తనిఖీ చేయగా స్వామివారి ఆభరణాలు కనిపించగా అట్టి ఆభరణాల గురించి విచారణ చేయగా తాను చేసిన నేరం అంగీకరించి చండూరు మండలంలోని సంతాన సుబ్రహ్మణ్య స్వామి గుడి వద్ద దొంగతనం చేసిన ఆభరణాలు అని చెప్పి అంతకుముందు చేసిన ఉడతలపల్లి గ్రామంలోని కోదండ రామస్వామి ఆలయంలో, తేరేడ్పల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ గాంధే చెన్నకేశ్వర స్వామి గుడిలో, మునుగోడులో కనకదుర్గమ్మ గుడి, నల్గొండ టౌన్లో గంధవారిగూడెంలో ఉన్న కనకదుర్గమ్మ గుడి, కతల్గూడెంలోని ఆంజనేయ స్వామి గుడిలో చేసిన దొంగతనాలను ఒప్పుకున్నాడని తెలిపారు. ఈ దొంగతనం చేసిన కొన్నిటిని అతను కిరాయికి ఉంటున్న ఇంట్లో దాచినాడని, మరికొన్నిటిని కూరెళ్ల సత్యనారాయణకు అమ్మినట్టుగా చెప్పాడన్నారు. వీరి వద్ద నుండి 3,462 కిలోల వెండి ఆభరణాలు, 4 గ్రాముల బంగారం మరియు 41,000 రూపాయల నగదు, అట్టి మొత్తం విలువ 3,50,000 నేరముకు ఉపయోగించి మోటార్ సైకిల్, ఇనుప రాడ్డు, సెల్ ఫోన్ స్వాధీనం పరుచుకొనైనది. ఈ ఇద్దరు నేరస్తులను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం నల్గొండ కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ కేసును నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి పర్యవేక్షణలో ఛేదించిన చండూరు సిఐ వెంకటయ్య, సిసిఎస్ సిఐ మహాలక్ష్మయ్య, చండూరు ఎస్ఐ సురేష్, ఐటీసీ కోర్ సిబ్బంది మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న రాత్రి బొమ్మలగుడి సమీపంలో శివం హిల్స్ కాలనీలోని మహిళా సోదరిమణుల ముఖ్య సమావేశం జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ సతీమణి జమునతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న రాత్రి బొమ్మలగుడి సమీపంలో శివం హిల్స్ కాలనీలో మహిళా సోదరిమణులు ముఖ్య సమావేశం జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ సతీమణి జమునతో పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొమ్మలగుడి సమీపంలో ఉన్న వివిధ కాలనీ మహిళలు సోదరిమణులందరూ పాలు పంచుకొని జమునమ్మ చెప్పిన సందేహాలను, దేశంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మోడీ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని ఏ ప్రభుత్వం చేయలేదని తెలియబరుచుకుంటూ మహిళా రిజర్వేషన్ అమలు చేసిన ఏకైక వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రతి పేద వాళ్ళింటికి ఇప్పుడు కూడా 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం నుండి ఇస్తున్నారని తెలిపారు. మనం ఇంత సురక్షితంగా ఉన్నామంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యల వల్ల మనం ఇంత సుఖ సంతోషంగా ఉంటూ పొద్దున లేస్తే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా తిరిగి ఇంటికి వస్తారన్న, వచ్చేంత వరకు బిక్కుమని మన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎలాంటి ఉగ్రదాడులు లేకుండా మనం ఇంత సురక్షితంగా కాపాడుతున్న ఎవరంటే మన దేశ ప్రధాని మోడీ అని అన్నారు. కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో మన ఈటెల రాజేందర్ని గెలిపించుకుందామని అన్నారు. మంగళవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో జరిగిన చిన్న మధ్యతరగతి దినపత్రికలు మరియు మ్యాగజైన్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి ఐజేయు అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంగళవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో జరిగిన చిన్న మధ్యతరగతి దినపత్రికలు అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి ఐజేయు అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ చిన్న పత్రికలు సమాజానికి అవసరమని,
మారుమూల ప్రాంతాల ప్రజల సమస్యలను చిన్న పత్రికల ద్వారా వెలుగులోకి తెచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. చిన్న పత్రికలకు ఆనాటి ఏపీయూ డబ్ల్యూజే ఆధ్వర్యంలో అనేక సౌకర్యాలు కల్పించడం జరిగిందని, ముఖ్యంగా వర్కింగ్ జర్నలిస్టులకు ఉండే అన్ని హక్కులు చిన్న పత్రికలు, మ్యాగజైన్స్కు కల్పించామని చెప్పారు. చిన్న పత్రికలకు అక్రిడేషన్ కమిటీలో ప్రాతినిధ్యం కల్పించింది ఏపీయూ డబ్ల్యూజే అని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల విలేకరులకు అక్రిడేషన్ సౌకర్యం కల్పించడంతో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల నుండి వెలువడుతున్న చిన్న పత్రికలకు అక్రిడేషన్లు పొందే అవకాశం కలిగిందన్నారు. మాస పత్రికలకు మొట్టమొదటిసారి అక్రిడేషన్ల సౌకర్యం కల్పించింది ఏపీయూ డబ్ల్యూజేనే అని అన్నారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి సానుకూలంగా ఉందని, జర్నలిస్టులతో పాటు చిన్న పత్రికలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని, హెల్త్ కార్డులు అన్ని ఆసుపత్రుల్లో పనిచేసేలా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ను అసోసియేషన్ తరఫున ఘనంగా సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ను టీయూడబ్ల్యూజే అధ్యక్షులుగా ఎన్నికైన విరాహత్ అలీకి, ఐజేయు కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు కె సత్యనారాయణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాల నాయుడులను ఈ సందర్భంగా అసోసియేషన్ తరఫున సన్మానించారు. ఈ సమావేశంలో హెచ్జే అధ్యక్షులు శంకర్ షిగా, జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కిరణ్ కుమార్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. న్యూఢిల్లీ యూనియన్ బాధ్యురాలు స్వరూప తదితరులు పాల్గొన్నారు. భరించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అయితే అవసరాల్ని తీర్చే క్రమంలో ప్రభుత్వాలు మనని పాయింట్అవుట్ చేయకుండా, ఇగో ఇట్లా ఉంది కాబట్టి మేము సాయం చేయలేము అనే పరిస్థితి తీసుకొచ్చుకునే విధంగా ఉండకూడదు మన నడవడి. కాబట్టి మిత్రుడు విరాజ్ చెప్పినట్టు ఖచ్చితంగా యూసుఫ్ బాబా చెప్పిన నాకు సంతోషం అనిపించింది. మీ కష్టాల గురించి చాలా వివరంగా చెప్పారు. నేను ఒక 2 నిమిషాలు మాత్రమే టైం తీసుకుంటా. ఇవాళ చాలా మటుకు పెద్ద పత్రికలు ఏదో ఒక పక్షానికి, ఏదో ఒక పార్టీకి, ఏదో ఒక రాజకీయ ప్రయోజనంతో పనిచేస్తున్న సమయంలో చిన్న పత్రికల పాత్ర చాలా విలువైంది. పత్రికలు మరియు మ్యాగజైన్స్ ప్రచురణకర్తకి ఉద్యమాభివందనాలు జరుపుకుంటున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్ర చిన్న మధ్యతరగతి మరి మ్యాగజైన్స్ అసోసియేషన్కి ఒక గుర్తింపు లభించింది అంటే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల నాలుకల మీద ఆ సంఘం పేరు ఆడుతుంది అంటే బికాజ్ ఆఫ్ దాని వెనుక ఉన్నటువంటి కృషి, పోరాటాల పటిమే అని చెప్పి కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు రాజీ పడినటువంటి ఒక తత్వము ఈ సంఘంలో ఉంది. అందులో ఆ సంఘం రథసారథి యూసుఫ్ బాబా గారిలో ఎప్పుడు కనిపిస్తుంది. ఈసారి అయితే మనం ధర్నాలు చేయలే, ఏం చేయలేదు సార్. కేవలం లెటర్లు మీరు వద్ద ఇచ్చారు. మనకు బిల్స్ కరెక్ట్ 31 రంజాన్ ఉగాది పండుగ మాకు అన్ని దాదాపు 8 నెలల ప్రకటనలు వచ్చినాయి. అందరి కళ్ళల్లో నాతో సహా వచ్చినాయి. ఎందుకంటే ఇవాళ ఈ మీటింగ్ పెట్టాలంటే ఈ నిజంగా చెప్తుంది. ఇవాళ ఈ మీటింగ్ పెట్టి ఎవరు డబ్బులు రావాలి కానీ మా క్లాస్మేట్ ఉండేసి డిఎస్పీ మన మాధవ్ చేయాల్సింది ఒకటే. మనం నిన్న మొన్న జరిగిన పరిణామాలను మీకు తెలుసు. 10 సంవత్సరాల నుంచి ఏ చిన్న పత్రిక సమస్యలు మాట్లాడండి, ఏ ధర్నాలు చేయని వాడు, ఏం విరాతలు గారు మనతో పాటు కింద కూర్చున్నాడు ధర్నాల. సాధించింది ఏమీ లేక ఓయాసిస్సును చూస్తూ ఏదో సాధించడం అనుకుంటున్న నేపథ్యంలో మాకు ఊరటనిచ్చేలా ఒక గొడవలా నిలిచిన టీయూడబ్ల్యూజే ఐజేలో చేరిన తర్వాతనే ఒక చిన్న పత్రికల సంఘానికి కానీ, చిన్న పత్రికల ఎడిటర్లకు కానీ విలువ వచ్చిందనేది చాలా స్పష్టంగా కనపడింది ఎక్కడ చూసినప్పుడు. ఎందుకు అని అంటే కనీసం సభల్లో వాళ్ళ కార్యక్రమాల్లో మేము పార్టిసిపేషన్కి చాలామంది సంఖ్యలో వెళ్ళేవాళ్ళం, కానీ స్టేజ్ మీదకి మాత్రమే ఎవరిని పిలిచేవారు కాదు. కనీసం అంటే 35 ఏళ్ళుగా పత్రిక నడుపుతున్న యూసుఫ్ బాబా గారిని కూడా ఒక్కసారి. జర్నలిస్టులకి అక్రిడిటేషన్ కల్పించింది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్. ఫిలిం జర్నలిస్టులకి కల్పించింది వర్కింగ్ జర్నలిస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రంలో మీకు తిట్టగలిగే శక్తి ఉంటే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తిట్టండి. కానీ వచ్చిన సౌకర్యాలన్నీ ఒత్తి చెప్తున్నాను. ఆ తర్వాత మండల స్థాయిలో విస్తరణ, జిల్లా స్థాయిలో విస్తరణ,
మీడియా విస్తరణ, పబ్లికేషన్ సెంటర్స్ విస్తరణ జరిగింది. అప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఇది విస్తరించాలా, ఈ సౌకర్యం మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళకి ఉచిత సౌకర్యం కల్పించాలి ఆర్టీసీకి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. బుధవారం నల్గొండలోని జిల్లా కార్యాలయంలో కార్యదర్శి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పాల్గొని మాట్లాడారు. బుధవారం నల్గొండలోని జిల్లా కార్యాలయంలో కార్యదర్శి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ వడ్లను సకాలంలో కొనడం లేదని, కొనుగోలు కేంద్రాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా అధికారులను కోరారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన వెంటనే కొనుగోలు చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుందన్నారు. ఈ యాసంగి నుండే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయల కింటాకు బోనస్ ఇవ్వాలని కోరారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు కూడా చెల్లించాలన్నారు. కొన్ని చోట్ల మిల్లర్లు తగిన మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదని అన్నారు. అలా కొనుగోలు చేయని వారిపై ప్రభుత్వ చర్యలు తీసుకోవాలన్నారు. వరి పంటతో పాటు పండ్ల తోటలు కూడా ఎండిపోతున్నాయని చెప్పారు. రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన శాఖల సంబంధిత అధికారులతో టీములు ఏర్పాటు చేసి ఎండిపోయిన పంట తోటలను అంచనా వేసి తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, సిహెచ్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. దేశాన్ని సర్వసత్తాక, సౌమ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకున్నాం. కానీ నేడు కేంద్ర ప్రభుత్వ పాలనతో రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలు ధ్వంసమవుతున్నాయని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ మాట్లాడుతూ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వాలు 3 స్తంభాలుగా మన భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందిస్తూ మన దేశాన్ని సర్వసత్తాక, సౌమ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకున్నామన్నారు. కానీ నేడు కేంద్ర పాలన రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలు అవుతున్నాయని, జీవించే హక్కు, మాట్లాడే స్వేచ్ఛ కోల్పోతున్నామని, ఈ పాలనలో ప్రజలను కులాలుగా, మతాలుగా విడగొడుతూ మానవతా వారసత్వాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలకు, సమాజ వనరులను, కేంద్రాలను బీజేపీ ప్రభుత్వం కార్పొరేటర్ల పరం చేస్తుందని, ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ దేశ ఆర్థిక స్వావలంబనానికి NRCCAA పేరుతో ఈ దేశ పౌరులలో అభద్ర భావాన్ని పెంచిందని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయడం లేదని, కార్మికుల హక్కులను కాలరాస్తుందని, అంబేద్కర్ స్ఫూర్తితో ప్రశ్నించేటువంటి గొంతుకలను అణచివేస్తూ కుట్రలు పెడుతుందని, 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని వరకు తెగించారని, కులాలు, మతాలు ఆధారంగా పరిపాలన కొనసాగించాలని భావిస్తున్నామని, మనిషిని మనిషిగా చూడకుండా మతంగా చూస్తూ ఈ దేశ రక్షణ కవచమైన రాజ్యాంగంపై గౌరవం లేకుండా వ్యవహరిస్తున్న కేంద్రం ప్రభుత్వం తీరును ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అశోక్ భాస్కర్, జై భీమ్ సైనిక్ దళ్ కన్వీనర్ ఆసాది పురుషోత్తం, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు భోగపతి రాజేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నరాజు, యువత రాష్ట్ర కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పాలన రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను
దేశ యువత మీద ఉంది. వాళ్ళందరూ ముందు రావాలి. ఇలాంటి మతం పేరుతో జరిగేటువంటి కుట్రలు, మతం పేరుతో జరిగేటువంటి పరిపాలన దాన్ని ఎండగట్టాలి. ప్రజాస్వామిక పరిపాలన జరగాలి. అన్ని మతాలను గౌరవించే విధంగా ఉండాలి. అన్ని మతాలు సమానమైన విధంగా ఉండాలి. అటువంటి పరిపాలన కొనసాగాలంటే రాజ్యాంగం క్షేమంగా ఉండాలి. ఆ రాజ్యాంగం క్షేమంగా ఉండాలంటే ఈ మతవాదులు తరిగిపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి మనందరం ఐక్యంగా ఉందాం. రాజ్యాంగాన్ని కాపాడుకునే ఈ యొక్క యాత్రలో ఈ యొక్క పోరులో మీరందరూ కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి యాత్ర రేపు 20వ తారీఖున హైదరాబాద్తో ముగుస్తుంది. హైదరాబాద్ జరిగేటువంటి ముగింపు సభ అవుతుందో దానికి పెద్ద ఎత్తున మాలలు కానీ రాజ్యాంగ రక్షకులు అందరూ కూడా తల్లి రావాలని చెప్పి ఈ నెల 1వ తారీఖున హైదరాబాద్లో గల ఉప్పల్ ప్రెస్ క్లబ్లో బీజేపీ నాయకుడు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అనుచరులు చేసిన దాడులు రాజ్యాంగ విరుద్ధమని, మీడియాను అగౌరవపరచడమేనని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ ఈ నెల 1వ తారీఖున హైదరాబాద్లో గల ఉప్పల్ ప్రెస్ క్లబ్లో బీజేపీ నాయకుడు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అనుచరులు చేసిన దాడులు రాజ్యాంగ విరుద్ధమని, మీడియాను అగౌరవపరచడమేనని ఆయన అన్నారు. ఎటువంటి జీతభత్యాలు, వేతనాలు లేకుండా ప్రజలకు, ప్రభుత్వానికి ఉచితంగా సేవ చేసే మీడియా పైన గౌరవభావంతో ఉండాల్సిన రాజకీయ నాయకులు, వారి అనుచరులు ఇలా ప్రెస్ క్లబ్లోనే ఏకంగా దాడులకు పాల్పడడం దారుణమైన చర్య అన్నారు. తాము ఏం చేసినా అడిగేవారు లేరన్న ధైర్యంతో ఇలా చేసి ఉంటారా అని ప్రశ్నించారు. వెంటనే జర్నలిస్టు సమాజానికి బేషరతుగా ఈటెల రాజేందర్ అనుచరులు లేదా వారి తరఫున ఈటెల రాజేందర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చిన దళితులపైన ఉన్న ఆగ్రహాన్ని ఈటెల రాజేందర్ అనుచరులు ప్రెస్ క్లబ్ పైన, ప్రెస్ మీట్లో పాల్గొన్న విలేకరులపైన దాడులకు పాల్పడడం అమానుషమన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దూపాటి శ్యాంబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌసుద్దీన్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు, ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు చిలుకల చిరంజీవి, సూర్యాపేట పట్టణ కమిటీ సభ్యులు దేశగాని వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ స్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ముఖ్య ఉద్దేశము అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలియజేసేది ఏంటంటే, మొన్న సోమవారం రోజు హైదరాబాదు ఉప్పల్లో ప్రెస్ క్లబ్బుల విలేకరుల మీద కొంతమంది దాడులు జరిగినట్టుగా చేసినట్టుగా మరి మా దృష్టికి వచ్చింది. ఆ దాడులు ఎవరు చేశారు, ఎలా చేశారు, ఏంటి అని ఆరాధిస్తే తెల్లారి ఆంధ్రజ్యోతి పత్రికలో మరి ఉప్పల్ ప్రెస్ క్లబ్లో బీజేపీ అనుచరుల ఈటెల అనుచరుల వీరంగం అని చెప్పేసి రావడం జరిగింది. నేను తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఒకటే అడుగుతున్నా, ఈటెల రాజేందర్ గారు, మీరు ఒక మంచి పొలిటీషియన్ స్థానంలో ఉన్నారు. సమాజాన్ని నడిపించేటటువంటి దాంట్లో ఫోర్త్ ఎస్టేట్గా కొనసాగుతున్నటువంటి మరి మీడియా పైన మీ అనుచరులతోటి దాడి చేయించడం అనేది ఎంతవరకు కరెక్టు? దళితులు ప్రెస్ క్లబ్లోకి వెళ్ళి ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు అది ప్రెస్ క్లబ్బు, అది విలేకరులకు సంబంధించిన గౌరవప్రదమైనటువంటి ఒక మరి భవనము. అక్కడ మనం ఎటువంటి అరాచకాలు, వీరంగాలు సృష్టించొద్దు, దాన్ని గౌరవం కాపాడాలనే ఒక ఆలోచన మీకు రాలేదా?
మీ అనుచరులకు మీరు చెప్పలేకపోయినరా? ఏం జరుగుతుంది సమాజంలో? విలేకరుల మీద ఈ రకంగా దాడులు చేయడం అనేది కరెక్టా? అది మీ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాం. ప్రెస్ క్లబ్లో చొరబడి మీరు అక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నటువంటి దళితుల మీద దాడి చేస్తున్న క్రమంలో ఆ ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి ఏదైతే ఫర్నిచర్ ఉందో ఫర్నిచర్ని ధ్వంసం చేసిర్రు. అదేవిధంగా మైకులు, లోగోలు, టీవీలు అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా మరి ధ్వంసం చేసినట్టుగా పత్రికలలో వ్రాయబడి ఉంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంగళవారం రాత్రి చుక్కా రామయ్య ది స్పేస్ హై స్కూల్లో 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్కా రామయ్య ది స్పేస్ హై స్కూల్ కరెస్పాండెంట్ వనిల్ కుమార్ మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంగళవారం రాత్రి చుక్కా రామయ్య ది స్పేస్ హై స్కూల్లో 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్కా రామయ్య ది స్పేస్ హై స్కూల్ కరెస్పాండెంట్ వనిల్ కుమార్ మాట్లాడుతూ నేర్చుకున్న విద్య శాశ్వతంగా ఉంటుందని, విద్యార్థులు బాధ్యతాయుతంగా లక్ష్యాన్ని ఎంచుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో శ్రమిస్తే అద్భుతాలు సాధించవచ్చని చెప్పారు. స్టేజ్ మీదకు వచ్చి ప్రదర్శన ఇవ్వడం ద్వారా విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. ప్రతి కుటుంబంలో తమ పిల్లలకు అమ్మాయిలను గౌరవించడం నేర్పాలని, మన ఇంట్లో ఉన్న ఆడపిల్లతో పాటు బయట వారికి గౌరవంతో చూడాలని అన్నారు. తాము ఉత్తమ విద్యను అందించడం ద్వారానే తమకు అడ్మిషన్లు పెరుగుతున్నాయని అన్నారు. విద్యార్థులచే అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బూరపరిచాయి. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల కరెస్పాండెంట్లు వెంపటి అజయ్ హరి, రాజా శ్రీనివాస్, కిరణ్, సచిన్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో చుక్కా రామయ్య ది స్పేస్ హై స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బీబీగూడెం గ్రామంలో సీతారాముల ఉత్సవానికి విజయించున్నటువంటి ధ్వజస్తంభదాత దారావత్ వెంకన్న సమాచార హక్కు చట్టం ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ పడిదెల ప్రసాద్, గ్రామ పెద్దలు వేములపల్లి అశోక్, స్వర్ణ, వేములపల్లి నరేందర్, గండికోట లక్ష్మయ్య, దారావత్ రాజు, 3వ వార్డు కౌన్సిలర్ దారావత్ రవి పాల్గొని 60 ఏళ్ల నాటి సీతారాముల దేవస్థానాన్ని పునర్నిర్మించుకోవడం జరిగింది. బీబీగూడెం గ్రామంలో సీతారాముల ఉత్సవానికి విచ్చేసినటువంటి ధ్వజస్తంభదాత దారావత్ వెంకన్న సమాచార హక్కు చట్ట ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ పడిదెల ప్రసాద్, గ్రామ పెద్దలు వేములపల్లి అశోక్, స్వర్ణ, వేములపల్లి నరేందర్, గండికోట లక్ష్మయ్య, దారావత్ రాజు, 3వ వార్డు కౌన్సిలర్ దారావత్ రవి పాల్గొని 60 ఏళ్ల నాటి సీతారాముల దేవస్థానాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉండాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోడి సైదులు వెంకన్న, రాములు, వెంకటేష్, ఆర్తిక్, లింగస్వామి, సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా మొదట రాజా వాళ్ళు, ఆ తర్వాత యజమానులుగా ఉండబడిన వాళ్ళు, తర్వాత మిగతా భక్తులందరూ కూడా చుట్టూ ఒక పరిక్రమణ ప్రదక్షిణ చేయాలి. అందరూ కూడా ప్రదక్షిణ చేస్తారు. స్వామి ముందర వెళ్తారు, తర్వాత రాజా వాళ్ళు వెళ్తారు. బీబీగూడ గ్రామ ప్రజలకు గత 60 సంవత్సరాల నుండి మన బీబీగూడెంలో నిర్మించిన ఆలయం దీప నైవేద్యం లేకుండా ఉన్నట్టి దేవాలయానికి పునర్నిర్మాణం చేసుకోవడానికి పెద్దలు అందరూ నిర్ణయించుకొని ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. అందులో భాగంగా గ్రామ వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వాళ్ళను సంప్రదించగా వారు కూడా వారి ధన రూపేణ, వస్తు రూపేణ
విరాళంగా వేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారి విరాళాలతోటే కూడా ఈ పునర్నిర్మాణం చేసుకోవడానికి మాకు కూడా చాలా ఉపయోగంగా దైవ కార్యక్రమం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు సహకరించినందుకు, గ్రామ ప్రజలు కూడా భారీ ఎత్తున పాల్గొంటున్నందుకు చాలా ఆనందోత్సవాలతోటి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అదేవిధంగా రేపు ధ్వజస్తంభం ప్రతిష్ఠా కార్యక్రమం ఉన్నది. ఇదే విధంగా ప్రజలు, మీడియా మిత్రులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. గత 60 సంవత్సరాల నుండి బీబీగూడెంలో రాములవారి టెంపుల్ ఉండే, అది దీప నైవేద్యానికి నోచుకోకుండా ఉండే. మా గ్రామ ప్రజలందరం కలిసి వేములపల్లి స్వర్ణ గారు, అశోక్ గారు ముందుకు వచ్చారు. దాని తర్వాత మా గ్రామ పెద్దలైన మాజీ సర్పంచ్ సీతారామచంద్ర స్వామి ధ్వజస్తంభ మహోత్సవానికి వచ్చేసినటువంటి భక్తులకు, బీబీగూడెం గ్రామ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ గ్రామంలో ఆల్మోస్ట్ అలా చాలా రోజుల నుంచి ఒక గుడి నిర్మించాలని ఎప్పటి నుంచో ఉంది. బట్ ఈ పాత గుడి ఎప్పటి నుంచో 60 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి గుడిని మళ్ళీ పునరుద్ధరించడానికి నాకు వెలికోట లక్ష్మణ్ గారు ఫోన్ చేశారు. మీ తరపున ఏమైనా సాయం ఏదైనా చేయండి గుడికి అని చేశారు. సో మన ఊరికి మనం ఏదో విధంగా మనం సహాయం చేయాలనే ఒక ఉద్దేశం ఉంది. దాంతో ధ్వజస్తంభము నేను ఇవ్వడానికి చేశాను. సో ఈ ఊరికి మళ్ళీ ఒక పునర్వైభవం, ఒక గుడిని తీసుకొచ్చినందుకు లక్ష్మీ గారు, దాని తర్వాత రవి గారు, దాని తర్వాత రాజు గారు వాళ్ళందరికీ చాలా కష్టపడ్డారు. సో మనం ఇవ్వడం వరకే కానీ కష్టపడ్డది వాళ్ళు. సో ఈ ఫలితం వాళ్ళకి రావాలి కాబట్టి వాళ్ళని మాట్లాడాలని కోరుకుంటున్నాను. బట్ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కూడా వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఊరి ప్రజలందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. కాకపోతే ఇంకా అందరూ కలిసికట్టుగా అందరూ మంచిగా ఉండేసి ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. దానికి నా వంతు ఏ విధంగా సహకారం కావాలన్నా కూడా నేను చేయడానికి. ఈరోజు బీబీగూడెం గ్రామంలో గత 2వ తారీఖు నుండి ఈ రోజు నుండి ధ్వజస్తంభం సీతారాముల ధ్వజస్తంభ పండగకు ఇచ్చేసినటువంటి భక్తులకు మరియు గ్రామస్తులకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. బీబీగూడెం గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని రోజుల నుండి మా ఊరికి సంబంధించినటువంటి గ్రామ పెద్దలు వారు ఈ సీతారామ పండుగని చేయాలని వాళ్ళు నిర్ణయించుకొని పూర్వవైభవం తీసుకురావాలని వారు నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఈ గుడికి చేయవలసినటువంటి సహకారం వారు పెద్దలు, గౌరవనీయులు అందరూ దాతలు. బుధవారం నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ పరిశీలించి సమస్యలను, కూలీలను అడిగి తెలుసుకుని గ్రామ కమిటీని ఎన్నిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా సరోజ మాట్లాడారు. బుధవారం నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ పరిశీలించి సమస్యలను, కూలీలను అడిగి తెలుసుకుని గ్రామ కమిటీని ఎన్నిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు చేస్తున్నప్పటికీ సరైన కూలీ గిట్టుబాటు కావడం లేదని, అవి కూడా నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయని అన్నారు. పని ప్రదేశాలలో టెంటు, తాగునీరు, ORS ప్యాకెట్లు, మెడికల్ కిట్టు పని ప్రదేశంలో ఉండాలని నిబంధనలు ఉన్నా ఎక్కడ అమలు జరగడం లేదని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు జిల్లాలలో కనీస వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 18 సంవత్సరాల క్రితం వామపక్షాల మద్దతుతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని అన్నారు. ఉపాధి చట్టం నిర్దేశించిన కనీస వసతులను కూడా అధికారులు కల్పించడం లేదని వారు అన్నారు. ఇప్పటి వరకు కూలీలకు గడ్డపార, పార, తట్ట తదితర పరికరాలు కూడా అందచేయడం లేదని, కనీస అవసరాలు కూడా సమకూర్చడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం అమలులో ప్రతి కూలీకి సంవత్సరానికి 200 రోజుల పనులు కల్పిస్తూ రోజుకు 800 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2 పూటల ఫోటోలు తీసే విధానాన్ని రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేట్ రమేష్, రామ్మోహన్, పబిల్ల, లింగమ్మ, ఎల్లమ్మ, సౌందర్య, శ్రీధర్ రెడ్డి, వెంకన్న, రేణుక, పుష్పలత, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా గరిడపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన కదురు సంజీవ అలియాస్ సైదులు ఉద్యోగరీత్యా
మత్స్యశాఖలో సుదీర్ఘకాలం పాటు నల్గొండ, రంగారెడ్డి జిల్లాలలో తన సేవలను అందించి ఇటీవల సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు మత్స్యశాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మత్స్యశాఖ అదనపు సంచాలకులు లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన కదూరు సంజీవ ఉద్యోగరీత్యా మత్స్యశాఖలో సుదీర్ఘకాలం పాటు నల్గొండ, రంగారెడ్డి జిల్లాలలో తన సేవలను అందించి ఇటీవల సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు మత్స్యశాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మత్స్యశాఖ అదనపు సంచాలకులు లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడుతూ సైదులు మత్స్యశాఖలో పనిచేసి అందరితో కలిసిమెలిసి పనిచేసి అందరి అభిమానం సంపాదించారని అన్నారు. ప్రేమ, సేవ స్వభావం కలిగిన వ్యక్తి తోటి వారికి సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారని అన్నారు. తాను నమ్ముకున్న భగవంతుని సేవలో జీవితం గడిపి పేదవారికి నిత్యం సహాయం చేసేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకయ్య, ఏడీ శ్రీనివాస్, సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి రూపేంద్ర సింగ్, సౌజన్య, సుకీర్తి, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, మత్స్య సహకార సంఘాల నాయకులు బుర్రి శ్రీరాములు, మామిడి వెంకటేశ్వర్లు, నల్లపాటి శ్రీనివాస్, భాషబోయిన భాస్కర్, వీరస్వామి, నరసింహారెడ్డి, కదూరు సుధాకర్, నేలబట్ల సైదులు, మల్లేశం, మన్నా చర్చ్ పాస్టర్ సల్మాన్ రాజు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. ఈ అవకాశం ఇచ్చిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. రవి గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసి కొన్ని విషయాలు తీసుకొచ్చారు. డిపార్ట్మెంట్ మాకు ఎప్పుడు కూడా నష్టం చేయలేదు. తర్వాత లక్ష్మణ్ గారు కానీ ఐఏఎస్ ఉన్నటువంటి కమిషనర్ కృష్ణయ్య గారి కాడి నుంచి కూడా మేము చాలా సందర్భంగా రాజకీయ నాయకులు తిప్పని విజయసాయి రెడ్డి గారు కావచ్చు, వీరపల్లి లక్ష్మణ్ గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, చంద్రరావు గారు కావచ్చు, ఎవరైనా చాలా విషయాల మీద సంఘాలని కంటికి రెప్పలా కాపాడుకుంటా ఎవరు కూడా మాకు ఇబ్బందులు కల్పించకుండా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు భాస్కర్ గారు అన్నట్టు కొన్ని సభ్యతాలు కావచ్చు, లేకపోతే సమస్యలు కావచ్చు, సంఘాలని సంఘాలుగా నడిపే కాడ ఇప్పటికీ నాయక హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ మత రాజకీయాలు తప్ప రాష్ట్ర అభివృద్ధికి చేసింది శూన్యం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ కనుమరుగవుతుందన్న మంత్రి ఉత్తమ్ కుమార్. గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కనగల్ మండలంలోని చెర్లగౌరవరం గ్రామంలో పంట నష్టపోయిన రైతును పరామర్శించిన బీజేపీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి సైదిరెడ్డి. త్రాగునీటి ఎదుటకి ప్రభుత్వ చర్యలు చేపట్టిన ఆన్ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. ప్రసిద్ధ దేవాలయంలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల్ని అరెస్టు చేసిన నల్గొండ జిల్లా పోలీసులు. మల్కజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ను గెలిపించాలన్న జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి. చిన్న పత్రికలకు, మ్యాగజైన్లకు టీయూడబ్ల్యూజే ఐజేయు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్న ఐజేయు అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు పంట నష్ట పరిహారం చెల్లించాలన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జులకంటి రంగారెడ్డి. కేంద్ర ప్రభుత్వ పాలన రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను ధ్వంసం చేస్తున్నాయన్న పిల్లి సుధాకర్. ఉప్పల్ ప్రెస్ క్లబ్ పైన ఈటెల రాజేందర్ అనుచరుల వీరంగం ఖండిస్తున్నామన్న తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న చుక్కా రామయ్య. ది స్పేస్ హై స్కూల్ కరెస్పాండెంట్ వనిల్ కుమార్.
బీబీగూడెం గ్రామంలో సీతారాముల ఉత్సవం. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలన్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ. ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేసిన మత్స్య పారిశ్రామిక సంఘాల నాయకులు, మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.